నేనేమంటంటే, నేనెందుకురా బాబు బతకాలి? నేను బతికి ఏం సాధించాలి? ఇంకా ఎన్ని సంవత్సరాలు బతకాలి? ఇన్ని సంవత్సరాలు బతికి నేను ఏం సాధించాలి అనేసి ఎందుకు నేను నెగిటివ్గా ఆలోచిస్తాను? నేనేమంటా అంటే పాజిటివ్గా ఆలోచించండి. నేనే కానీ నెగిటివ్గా ఆలోచిస్తే ఈరోజు మీ ముందు నేను ఇలా వీడియోలో మాట్లాడేవాడిని కాదు కదా. బీ పాజిటివ్గా ఆలోచించండి. అందువల్ల నేను పాజిటివ్గా ఉన్నాను. పాజిటివ్గా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, నవ్విస్తూనే ఉంటాను. మీరు కూడా నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. అంతేగాని ఎందుకు బాబు ఈ జీవితం అనుకుంటూ ముఖం మాత్రం మార్చుకోవద్దు దయచేసి. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తా ఏంటంటే ఒక కోడి 5 కోడి పిల్లలను పెడతారు. పెద్దచ్చి 3 పెట్టిపోద్ది. అంటే వాటి వల్ల ఏం ప్రయోజనం లేదని. కానీ ఇంకా 2 బతుకున్నాయి. ఆ 2 చనిపోయే లోపల ఏదో ఒక విధంగా ఒక గుడ్డు రూపంలో లేదంటే మనకే చికెన్ రూపంలోనో ఏదో ఒక విధంగా అది చచ్చిపోయినప్పుడు కూడా మనకి ఆహారంగా ఉపయోగపడుతుంది. సో మనం కూడా చచ్చిపోయినప్పటికీ కూడా మనం ఎవరికో ఒకరికి ఉపయోగపడతామనేసి నేను మిమ్మల్ని మీతో ఈ విధంగా హ్యాపీగా నేను నా ఆనందాన్ని మీ ముందు పంచుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెగిటివ్గా ఆలోచించదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాటల్ని అర్థం చేసుకొని మీరు అన్ని వీడియోలని మీరు ఇంతమంది సబ్స్క్రైబర్స్, ఇంతమంది వ్యూయర్స్ నాకు ఉన్నారు అంటే నా అదృష్టం ఏంటి? మీకు నేను ఒక మోటివేటర్గా ఉండాలని నా ఆశ. మీరు కూడా నా మోటివేషన్ని మీరు కూడా చాలా చక్కగా అందుకుంటారని, దాన్ని అర్థం చేసుకొని మీరు కూడా మంచిగా బ్రతుకుతారని, బ్రతకాలని నా ఆశ.